ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటుగా ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలా రాబట్టుకోవాలన్న అంశంపై చర్చించి అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఇక ఎల్ఎన్టీ మెట్రో రైల్ టేక్ ఓవర్ ప్రక్రియపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగబోతుంది. వచ్చే నెల 31 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉంది తెలంగాణ సర్కార్. మెట్రో టేక్ ఓవర్, 2వ దశ మెట్రో విస్తరణపై మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్టుపై చర్చించబోతున్నారు. అన్నదాతలకు రైతు భరోసా, ఆర్థిక సహాయం చెల్లింపులపైన కేబినెట్లో చర్చించి ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల అంశంపై మంత్రివర్గంలో చర్చించి ప్రకటన చేస్తారని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. పలు ఆర్డినెన్స్లను సైతం మంత్రివర్గం ఆమోదించబోతున్నట్టుగా తెలిసిందే. ఇటీవల జరిగినటువంటి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. దీంతో పాటు జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను, సహకార ఎన్నికలను సైతం వెంటనే పూర్తి చేయాలని భావిస్తుంది. డీసీజీబీ పాలక మండళ్ల ఎన్నికలను నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. ఇక ఎన్నికలన్నింటినీ కూడా సత్వరమే నిర్వహించే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం.